సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కోసం తప్ప సరఫరాదారుల కోసం కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు అందించడానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించాల్సిన వస్తువులకు సంబంధించి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంపై చర్చించారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అనుసరించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సరఫరా చేసే దుస్తులు, పుస్తకాలు, నోట్బుక్స్, ఇతర వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కోసం తప్ప సరఫరాదారుల కోసం కాదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జూన్ 15 నాటికి యూనిఫామ్లు పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలన్నారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోనే పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాశాఖలలో అందరినీ సమన్వయం చేసుకునేందుకు ఒక సమన్వయ కమిటీని నియమించుకోవాలన్నారు. విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.